వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తేలికపాటి వర్షం. కస్తూరిపాడులో విజయవంతంగా ముగిసిన రెవెన్యూ సదస్సులు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్లాక్మెయిల్ రాజకీయాలతోని అక్రమ కేసుతో అరెస్టుతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకొని మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తున్నారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని, మేము మరింత బలంగా పోరాడతాం తప్ప నీ అక్రమాలపై 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నించడం మాత్రం ఆపమని హరీష్ రావు అన్నారు. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అక్కయ్యపాలెం నరసింహానగర్ రైతు బజార్ దగ్గర పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ సిబ్బందితో రైతు బజార్ వద్ద చేతి సంచుల పంపిణీ మరియు ప్లాస్టిక్ అనార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ప్లాస్టిక్ సంచి తెచ్చుకొని రైతు బజార్ వచ్చిన వినియోగదారుని దగ్గర ప్లాస్టిక్ సంచి తీసుకొని గుడ్డ సంచి ఇవ్వడం జరిగింది. అనంతరం బజార్కు వచ్చిన కొనుగోలుదారులకు గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిబిఐ మాజీ లేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణలో జీవీఎంసీకి జేడీ ఫౌండేషన్ సహకారంగా పూర్తిగా ఉంటుందని, ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను, జీవీఎంసీ సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి కొండబాబు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షం కురిసింది. దీని కారణంగా వాతావరణం మారిపోయింది. మంచినీటి ఉపశమనం లభించింది. దీంతో విజిబిలిటీ సైతం మెరుగుపడింది. ఇవాళ ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ రన్వేపై విజిబిలిటీ 1000 మీటర్ల నుంచి 2000 మీటర్ల మధ్య ఉంది. ఈ కారణంగా విమాన కార్యకలాపాలకు ఎలాంటి ప్రభావం పడలేదు. इधर पत्थर की बारिश, रोड भर ले, वो तो रोड भर चुका है बारिश पत्थर से। यहाँ अभी देख सकते हैं मैं इस समय मौजूद हूँ।
पत्थर की पहुंचार लग गया, पत्थर की सादा सादा మహబూబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. సీఏకే జగదీష్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2/10/2024 రోజున దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంలో 4 లక్షల డబ్బులు డిమాండ్, 2 లక్షలు ఇచ్చిన బాధితుడు మిగతా 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఐ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు 2 లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల విచారణ. సీఏకే జగదీష్పై కేసు నమోదు. సీఏ జగదీష్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు. చంపేయాలని చెప్పేసి సమాచారం కూడా మీ అందరం కూడా వెళ్ళాము. మొత్తం ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి తను బహిర్భూమికి వెళ్తుండగా తలపై మంచం పట్టితో కొట్టి చంపారని చెప్పేసి సమాచారం వచ్చింది. అతను 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు అతను పిలిపించి ఇక్కడే పోలీస్ స్టేషన్లో సీఏ గారు ఉంచుకొని అతను డబ్బులు డిమాండ్ చేసి పార్ట్ పేమెంట్ కట్టిన తర్వాతనే పంపించాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించాడు. తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి 25వ తారీఖు నాడు మా దగ్గరికి అప్పటి నుండి మేము ఫాలోఅప్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. హెచ్ఎంపీవీ వైరస్పై కేంద్ర కీలకం ప్రకటన. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదు, 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి జేపీ నడ్డా అన్నారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నున్నగా మారుస్తానన్న ఢిల్లీ బీజేపీ నేత రమేష్, తనపై ఫైర్ అయిన మంత్రి సీతక్క బిదూరిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లకు టికెట్ ఇస్తే మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగగలరా అని ప్రశ్నించారు. మహిళా వ్యతిరేకతను బీజేపీ అనుభవమున నింపుకుందని ఆ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. భావజాలం అనువనున బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది. దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి, ఆడవాళ్ళని చూసే కల్చర్, వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది. బేషరతుగా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని, అదే విధంగా
ఆ రమేష్ బిదూర్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి ప్రవేశించిన వీడియో నెట్టింట్లా వైరల్ అవుతుంది. ఇది రామ మందిరం ముడిపడి ఉన్న 39 ఏళ్ల నాటి సంఘటన గుర్తు చేసుకుంది. విచారణ జరగడానికి చూసు అక్కడే ఉన్న ఫైల్ని పరిశీలించి వెళ్లిపోయింది. కాగా 1998లోనూ అయోధ్యలోని హనుమాన్ గుడి ఆలయంలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు ఒక కోతి నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. SC/ST का मुआयना कैले ना वहाँ कर्मचारियों के काट दिले बगल में जाएंगे और सब में आने में अरे हाई कोर्ट से आलू डायरेक्शन है उनको. 1000 కోట్ల ప్రభుత్వ భూమిని హంఫర్ చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకొని ప్రభుత్వమే భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడుతున్న లంబడి హక్కుల పోరాట సంఘం LHCPS రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ భీమానాయక్ ప్రభుత్వ భూమి కాపాడుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అది ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాలుగా ఒక వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త ఓం నారాయణ గారు 30 సంవత్సరాలుగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రతి నెల ఆ భూమి మీద చుట్టూ రూములు నిర్మించుకొని 29 రూములు దాంట్లో టవర్ను కిరాయికిచ్చి ప్రతి నెల ₹1 కోటి ఆదాయం, ప్రభుత్వానికి పోవాల్సిన ఆదాయం తన సొంతానికి వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా అందులో రైస్ మిల్లు కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం, ఈ ప్రభుత్వం చాలా అప్పులలో ఉంది. మేమే మానుకోట నుండి వేలాది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తాం. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పుకు పోయి అప్పు చేసుకునే బదులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములని ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములను మొత్తం స్వాధీనం చేసుకోవాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మానుకొండ జిల్లా కేంద్రంలో 2017లో అప్పటి ఐఏఎస్ మన ప్రతిమీనా గారు తక్షణమే ఆ భూమి సర్వే చేసి విచారణ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకుపోవడం వెనుకల అసలు అంతర్యం ఏముందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ వేలాది రూపాయలు, ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూము ఆ ఒక్క భూమే కాదు, మన పూసపల్లి ఏరియాలో కూడా, పూసపల్లి రూట్లో కూడా మొత్తం 50 ఎకరాల భూమిలో మామిడి తోటలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నది, కానీ 3000 కోట్ల విలువ చేసే భూమి ఒక్కడే ఇక్కడ ఓం నారాయణ గారు ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా పై అధికారులు స్పందించాలి. లేని ఏడల లంబడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ఇక్కడ మానుకొండ నుంచి పాదయాత్ర చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా మీరు స్పందించాలి. రంగనాథ్ గారు మీరు కూడా స్పందించాలి. తప్పకుండా ఈ భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు మా సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ముందు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా ఈ భూమి విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లు ఆహార సమస్యల పరిష్కారంపై రేపు జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చిర్ర లక్ష్మీ నరసమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లరీశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతన హామీని అమలు చేయాలని, మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్లు ఆయా పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వాలని అన్నారు. రేపు జరుగుతున్న చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్మికులంతా కూడా తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా కూడా
ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు సంబంధించిన శాఖ కార్పొరేషన్ స్పందించకపోవడంతో మరి సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో భాగస్వామి అయినటువంటి మరి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కొత్తగూడ, మహబూబాబాద్ ఎమ్మెల్యేస్ పాయింట్లకు సంబంధించినటువంటి కార్మిక మేస్త్రీలకు, నాయకులకు మొదటగా వాళ్ళందరూ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాటితో పాటు మనం తెలియజేయడం కోసం రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి కార్మిక సంఘం టీయూసీఐ నాయకులు మరి కొత్తపల్లి రవి గారు, అదేవిధంగా మరి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వంకాయలపల్లి జక్కరయ్య గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దేశపల్లి నవీన్ గారు, వివిధ ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు, టీయూసీఐ నాయకులు అందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తూ మరి ముఖ్యంగా సివిల్ సప్లై కార్పొరేషన్లో మరి మనం చాలామంది దీర్ఘకాలికంగా రాష్ట్రం లోపల ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమై ప్రజలందరికీ కూడా ప్రధానంగా సంక్షేమ పథకం. ఆదివారం గుంటూరు జిల్లా పరిషత్లో జరిగిన రాష్ట్ర స్థాయి నియామక సమావేశంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దీవిలి గ్రామానికి చెందిన సాలిపల్లి శివాజీ ఆర్టీఐ విభాగంలో రాష్ట్ర అడిషనల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు మధిరే రంగసాయిరెడ్డి నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కమిటీ నేటి నుండి 2 సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. అలాగే ప్రజా సంకల్ప వేదికను మే 20, 2021గా రిజిస్ట్రేషన్ చేయించామని, అలాగే నీతి ఆయోగ్లో కూడా నమోదు చేశామని తెలిపారు. ప్రజా సంకల్ప వేదిక నూతన కమిటీలు ప్రజా సేవ లక్ష్యంగా ఆయా ప్రాంతాల్లో పనిచేస్తాయని ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు మధిరే రంగసాయిరెడ్డి తెలిపారు. ఓకే సార్. ప్రశాంత్ కిషోర్ బెయిల్పై బ్యాండ్పై సంతకం చేయడానికి నిరాకరించడంతో జైలుకు పంపబడ్డాడు. ప్రశ్నాపత్రం లీక్ అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీకే నిరాహార దీక్ష చేస్తున్నాడు. बिल्कुल जारी रहेगा, वहाँ भी जेल में भी जारी रहेगा। आप पर अकेला हमला नहीं सर, 14 करोड़ लोगों पर हमला, जनतंत्र पर हमला। हम लोग साथ में है सर, बम्बली सर के साथ में है, चिंता नहीं करेंगे। नहीं रुकना नहीं, रुकेंगे तब तो ये लोग मन बढ़ जाएगा। बेल भी नहीं देंगे, अनशन भी नहीं तोड़ेंगे, तब प्रशासन में निपटने देंगे। ये लोग सोच रहे थे कि यहाँ लाएंगे बेल दिला देंगे। శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో ఈరోజు జరిగిన రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిశాయి. కోటబొమ్మాలి మండల రెవెన్యూ శాఖ అధికారి ప్రసాద్ ఈ రెవెన్యూ సదస్సులకు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా రెవెన్యూ శాఖకు అధికారికంగా విడుదలైన కరపత్రాన్ని రెవెన్యూ అధికారి ప్రసాద్ గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు. గ్రామస్తుల పంట భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే తాము తక్షణమే నివృత్తి చేస్తామని కస్తూరిపాడు గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో కస్తూరిపాడు గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు కస్తూరిపాడు గ్రామ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించేలాగా మా ఉద్దేశం. సదస్సులు నిర్వహణ ఇలా ఈ గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఆ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, గ్రామ మండల స్థాయి పిటిషనర్లకు పర్యవేక్షిస్తాం. అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో నందు ఆన్లైన్ నమోదు చేస్తారు. అడంగలు 1B రిజిస్టర్ 22A జాబితాను అందుబాటులో ఉంచుతారు. 2019 ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తాం. సదస్సులకు రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మండల గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూకొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లో మార్పులు, వారసత్వం పేర్లు నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తరణాల తేడాలు, రీసర్వే రికార్డు నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, ఎస్ఐడ్ భూములు, చొక్కల భూములు, పరాధీనం వంటి వాటిపై విడతలు తీసుకొని పరిష్కారం చూపుతారు.
గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మను ముద్రించుకున్న పాస్ పుస్తకాలు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియను ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది. అన్ని మీకు మాటిస్తున్నాం. నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సుకు హాజరవుతానని, ఈ సదస్సును రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీ సంక్షేమే మీ బిడ్డల బంగారు భవిష్యత్తు ఆక్షాయించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి. ఆయన ఈ విధంగా చెప్పారు. అయితే ఇందులో ఏంటంటే మీకు ముందు నేను బాగా మీకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా మేము టేకప్ చేస్తాం. ఏంటంటే భూ కొలతల్లో తేడాలున్నా, సర్వే నెంబర్లో మార్పులున్నా, వారసత్వ పేర్లు నమోదు, అలాగే సరిహద్దు సమస్యలు, భూ విస్తరణ తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు మనం మీరు వచ్చాయి అవన్నీ కూడా కరెక్ట్ చేస్తారు. అలాగే మీ భూమి ఎవరైనా ఆక్రమణ చేసేసినా, అలాగే ఎస్ఎడ్ భూములు కానీ చుక్కల భూములు ఎవరైనా పరాధీనం అంటే మీకు డీ పట్టాలు ఇచ్చారనుకోండి, ఎవరైనా ఆక్రమణ చేస్తారనుకో అవన్నీ మళ్ళీ మీకు వచ్చి అప్పచెప్పడం చేస్తాం అనమాట. అలాగే చుక్కల భూములు పరాధీనం వంటి వాటిని మేమంతా స్వీకరిస్తాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఈరోజు గ్రామ సభలో ఈ దరఖాస్తులన్నీ తీసుకుంటాం. మీరు ఏమైనా మొన్న ఇవ్వకుండా ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఉంటే ఇవ్వండి. మొన్న 33 మంది ఇచ్చారు, వాళ్ళైతే ఇవ్వవసరం లేదు. అవి ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో పెట్టి మేము టేకప్ చేస్తాం. ఇంకెవరైనా అప్పుడు తప్పే ఉంటే ఇప్పుడు ఏమైనా ఉంటే దరఖాస్తులు ఇస్తే తీసుకుంటారు. మా వాళ్ళు మాకు ఇది యాక్చువల్లీ ఇది 1 గంట వరకు ఈ ప్రోగ్రామ్. రెండో పూట ఇంకో విలేజ్ ఉంది. సర్వేర్ గారు నేను వెళ్ళిపోతాను, మా స్టాఫ్ ఉంటారు ఇక్కడ. మా విలేజ్ సర్వేర్ వీఆర్ఓ ఉంటారు. సాయంత్రం 5 వరకు ఇవ్వండి. మీ సచివాలయం క్లోజ్ అయినంత వరకు ఇస్తే తీసుకుంటారు దరఖాస్తు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను కదా. మీకు ఏ సమస్యలు ఉన్నా నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కస్తూర్పాడు గ్రామంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో ఉన్నాం. ఈ రెవెన్యూ సదస్సుల్లో మనకి కోటబొమ్మాళి మండల రెవెన్యూ అధికారి అయిన ప్రసాద్ గారు మనకు అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన మాటల్లో గ్రామస్తులను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది BR9 టీవీ ప్రేక్షకుల గురించి ఈ వీడియో దయచేసి వినండి. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలో నృత్య గురువు కూచిపూడి కిరణ్ కుమార్ ఆచార్య ఆధ్వర్యంలో గజపూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాన్ని తిలకించి మురిసిపోయిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు.
మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.